ఉందట. కీర్తి ప్రతిష్టలు, సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయం, రావాల్సిన ధనము అందుతూ ఉంటుందట. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధలు వహిస్తూ ఉంటారు. అనుకున్న పనులు హడావుడిగా తొందరగా సాగుతూ ఉంటాయి. అయిన వారితో సంప్రదింపులు కూడా జరుపుతూ ఉంటారు. లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు కూడా వస్తుంది. ఇతరులకు సహాయం చేయుట, ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం కూడా వస్తుంది. శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మిత్రులుగా మారే అవకాశం ఉన్నదాని వారికి. అలంకరణ సామగ్రి, స్థిరాస్తులు ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. గుడ్డి అంటే మంచి పేరు అనేది కూడా వృద్ధిలోకి వస్తుంది మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారికి అన్ని రంగాల్లో ఈ సంవత్సరం బాగుంది. కర్కాటక రాశి వారు హి, హో, హే, హో, డా, డి, డు, డే, డో ఈ యొక్క 9 అక్షరాలకు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనస్సు క్షణం కోపము, క్షణం తాపంగా ఉంటుంది. ప్రేమ, ద్వేషం ఇవన్నీ కూడా కలగలుపుకొని ఉంటాయట ఈ కర్కాటక రాశి వారికి. నియమబద్ధమైన జీవితం కలిగి ఉంటారు. అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చూపిస్తూ ఉంటారు కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి 9 శని జన్మలో గురువు ఉన్నాడు. జన్మలో గురువు ఉంటే అంత యోగ్యత చూపించడు. అంచనాకు మించిన ఆదాయం అనేది శనేశ్వరుడు వల్ల కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేతి వ్యాపారంలో మంచి లాభాలు కూడా వస్తుంది. నూతన వస్తువులు, భూమి, బంగారం, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. నూనె, సిమెంటు, ఇనుము రంగాల వారికి విశేషించి లాభాలు ఉంటాయి. సంఘమందు గౌరవం కూడా కలుగుతుంది. మెడిసిన్ చదివే వాళ్ళు ఎవరైతే కర్కాటక రాశి ఉంటారో వారికి మంచి ర్యాంకులు కూడా వచ్చి విదేశాలకు వెళ్ళే సమయం దగ్గరికి వచ్చింది. అందరికీ ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో కూడి ఉండడం కూడా సంభవిస్తుంది. పాత బాకీలు వచ్చుట, కుటుంబంలో తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు, ఉన్నంతలో విలాసవంతమైన జీవితం కూడా కలిగి ఉంటారు. కానీ గురువు జన్మలో ఉండడం వల్ల మీకు ఎవరైతే సహాయం చేస్తా అనుకున్నారో వాళ్ళు దూరమైపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా వీరికి ఒక రకమైన టెన్షన్, మొదటి నుంచి కూడా ప్లానింగ్ లేకుండా వాళ్ళు ఇస్తారు అన్నారని నమ్మకం పెట్టుకోవడం వల్ల దెబ్బతినే అవకాశం ఉంది. గురువు జన్మలో ఉండడం వల్ల శనేశ్వరుడు స్థానం మంచిగా ఉంది కాబట్టి వారు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కూడా బాగుందని చెప్పుకోవచ్చు. కాస్త శ్రీరామ రక్ష స్తోత్రం చేస్తే వారికి అన్ని విధాలా కూడా కర్కాటక రాశి వారికి బాగుంటుందని తెలియజేస్తున్నాము. సింహరాశి వారికి మా, మీ, ము, మే, తా, టి, టు, టే ఈ అక్షరాలు సింహరాశి. సింహరాశి వారి స్వభావం ఏ విధంగా ఉంటుందంటే పొగడ్తలకు లొంగిపోతారట. ఎంత త్వరగా కోపం వస్తే అంత త్వరగా కోపం పోతుంది. వీరికి మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం జరిగితే సహించరట. ఈ యొక్క సింహరాశి వారికి 11, 12వ స్థానంలో గురువు ఉన్నాడు. అష్టమ శని ఉంది. గురువు యోగ్యం లేడు. ఈ యొక్క శనీశ్వరుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు, కూడా యోగ్యం లేడు. కాబట్టి సింహరాశి వారికి ఈ సంవత్సరం గడ్డు కాలమే అని చెప్పి పంచాంగంలో రాసుకున్నాడు. ఇంటి అందు శుభకార్యాలు చేయుట అనేది ధనం ఖర్చు అవుతుంది. వ్యర్థ సంచారం, అనవసరమైన ఆందోళన, విద్యార్థులకు కష్టకాలం, ఉద్యోగస్తులకు ఆటంకాలు, వ్యాపారం అభివృద్ధి లేకుండా, పొత్తు వ్యాపారాల వల్ల నష్టాలు, నమ్మిన వారి నుండి మోసాలు, గృహమందు కూడా ఐక్యత లేకుండా, కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువలు తగ్గుట, ఇంటి ఇష్టమైన వస్తువులు అమ్ముట, మనసమందు స్థిరత్వం లేకుండా, ఏదో రకమైనటువంటి ఆందోళన పడుట, అనవసరంగా తగాదాలు, ఎవరో చేసిన పనికి మీరు బాధపడాల్సి వస్తుందట. రోజువారీ ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అవసరం. మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు కూడా విడిపోతూ ఉంటారు.
ఇలాంటివన్నీ కూడా సింహరాశి వారికి